శ్రీ గణపతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి గరుడ ధ్వజ హనుమధ్వజ ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగ కొనసాగుతున్నట్లు గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆలయ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసులు సర్పంచ్ మద్దిలేట్లు తెలిపారు. కల్లూరు మండలం పరిధిలోని సల్కాపురం గ్రామం నుండి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నాటి ఆలయాలు శిథిలావస్థకు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణానికి గ్రామ పెద్దలు, గ్రామస్తులు, దాతల సహకారంతో గత 3 ఏళ్లుగా శ్రమించిన ఫలితంగానే నేడు ఈ వేడుకలు నిలుస్తాయని అన్నారు. ఈ ఆలయాలు ఒకే ప్రాంగణంలో 1,50,00,000తో నిర్మించడం జరిగిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయాలు గ్రామ ఐక్యతకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు గురైన ఆలయాలపై ఆయా గ్రామాల కమిటీ సభ్యులు, పెద్దలు, గ్రామస్తులు ఒకే తాటిపైకి వచ్చి పునర్నిర్మాణం చేపట్టడం ద్వారా ఆధ్యాత్మిక భావం పెంపొందించవచ్చని వారు సూచించారు. 3 ఏళ్ల ఎదురు చూపు నేటి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం నిలుస్తుందని పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ మహోత్సవం ద్వారా తమ పూర్వ బంధుమిత్రులందరూ తరలివచ్చి పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్తి అయిన తర్వాత ఆడపడుచులకు చీరాసార్లు అందించడానికి చక్కటి అవకాశం కలిగిందని అన్నారు. ఈరోజు సల్కాపురానికి ఒక శుభదినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పురాతనమైన గుడి, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న పురాతనమైన గుడిని ఈరోజు శిథిలావస్థలో ఉండడాన్ని గ్రామస్తులు ఏకమై అందరూ సుఖ సంతోషాలతో దాదాపు 1,5 కోట్ల డబ్బులు ఖర్చు చేసి ఈరోజు చెన్నకేశవ స్వామి దేవాలయము, శ్రీ సీతారాముల దేవాలయము, ధ్వజస్తంభాలు, 2 ధ్వజస్తంభాలు, మిగతా కార్యక్రమాలు అన్ని కూడా ఈరోజు పరిశీలిస్తున్నారు. ఈరోజు ఎందుకంటే ఎంతలో కష్టపడి దాదాపు అంటే 1,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 3 సంవత్సరాలు చాలా శ్రమ వచ్చి ఊరు అందరూ ఏకమై చాలా కష్టంతో ఈరోజు ఎదురు చూసినారు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన రోజు ఈరోజు అయింది కాబట్టి చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. దీనికి అందరికీ గ్రామంలో సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి మాకు అంటే చందాదారులు అయితేమి, గ్రామస్తులు అయితేమి శ్రమ కూర్చి కష్టాన్ని చాలా కష్టపడినారు. ప్రతి ఒక్కరు, ఒక స్త్రీ అయితేమి, మహిళలు అయితేమి, జెంట్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ రోజు కొరకు ఎదురు చూసినారు. కాబట్టి ఈ రోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈ రోజు శుభదినంగా ప్రకటించి నా పేరు శ్రీనివాసులు, నేను ఈ గుడి ఆలయ చైర్మన్, నేను జిల్లా గొర్రెల సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు. ఇక్కడ కల్లూరు మండలం సల్కాపురం గ్రామం. నా పేరు బి మద్దిలేటి, ప్రజెంట్ ఎక్స్ సర్పంచ్ నేను. ఇక్కడ మాకు పురాతనమైన చెన్నకేశవ స్వామి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ ఉండేది. అది బాగా శిథిలావస్థకై గురైంటే మేము గ్రామ పెద్దలము, ప్రజలు అందరం కలిసి మా గ్రామం ఈ శిథిలావస్థలో ఉన్న గుడిని మళ్ళీ మనమంతా పునర్నిర్మాణం చేస్తే బాగుంటున్నదనే ఆలోచనతో మేము ఇక్కడ సమావేశమై నిర్ణయం తీసుకున్నాము. గ్రామ ప్రజలల్లో చందా రూపకంగా వసూలు చేసినాము. గుడికి వచ్చేసి ఎకరాకు 3,000 రూపాయల చొప్పున వసూలు చేసినాము. మన హిందువులు మాత్రము ఇచ్చినారు గుడికి చందాలు. అట్లా దాదాపు 1,50,00,000 రూపాయలు వసూలు చేసినాం అనమాట. ఊర్లో మొత్తం 3,000 రూపాయలు ఎకరాల దమాసకే కాకుండా భక్తులు దైవంతో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తో ఎక్కువ మొత్తాదులో ఇచ్చినారు. అంటే ఇప్పుడు కర్నూలులో శ్రీమతి సెలక్షన్ మా ఊరు ఆయననే రవీంద్రనాథ రెడ్డి అని 12 లక్షల రూపాయలు ఇచ్చినారు. అత్యధికంగా వాళ్ళు ఇచ్చినారు. తర్వాత 2-3 3 లక్షలు తిమ్మన్న, 3.5 లక్ష మళ్ళీ వెంకటరెడ్డిలు అట్లా ఇచ్చినారు. మొత్తం దాదాపుగా ఎకరాల దామాసగానే ఇచ్చినారు అనమాట. 1,35,00,000 మనము ఈ గుడికి వసూలు చేసి ఇచ్చినారు. కాబట్టి ఇట్లా చేయడం వల్ల మా ఊరి పూర్వీకులు కూడా పురాతనమైన బంధుత్వము, బంధువర్గాలు అందరూ కలుసుకున్నాము. ఇంత జన సమూహాన్ని మేము ఎప్పుడు చూడాలి, ఇంత ఉత్సాహ కార్యక్రమాన్ని. ఎందుకంటే మాకు గుర్తుండే మా నాయనల వాళ్ళ పెద్దల నుంచి వచ్చే బంధువులను కూడా మా ఊర్లో మా ఆడపిల్లలకు చీరచారాలు పెట్టాలన్న, ధ్వజస్తంభాలు కూర్చోబెడితే చీరచారాలు పెట్టాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క బంధువులు
ప్రతి ఒక్క బంధువులని పిలిపించడం జరిగిందనమాట. ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుగుతుంది, ప్రజలము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇట్లనే క్షేత్రాలు ప్రతి ఒక్క ఊర్లో జరిగితే బాగుంటుంది అనేది పురాతనమైన గుళ్ళు, శిథిలావస్థమైన గుళ్ళు, పడిపోయిన గుళ్ళను ప్రతి ఒక్క విలేజ్ ఇట్లనే పునర్నిర్మాణం చేస్తే బాగుంటుందేమని నా యొక్క అభిప్రాయము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకల్లా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సల్కాపురం గ్రామంలో నూతన దేవాలయాలు శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయము, సీతారాముల దేవాలయము కొత్తగా నిర్మించుకొని సల్కాపురం గ్రామ ప్రజలు చాలా కష్ట నష్టాలకు ఓర్చుకొని 3 సంవత్సరాల నుంచి కష్టపడి కొత్త దేవాలయం నిర్మించుకొని ఈ రోజు విగ్రహ ప్రతిష్ట చేస్తూ అందరూ సల్కాపురం గ్రామం యొక్క ప్రజలందరూ వాళ్ళ బంధువులని అందరినీ పిలుచుకొని చాలా ఉత్సాహంతో పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి గ్రామంలోనే ప్రతి ఒక్కరు కూడా తమ వాళ్ళ ఆడపిల్లల్ని పిలుచుకొని వాళ్ళకు కూడా అన్ని శుభాలు జరిగేటట్టు వాళ్ళకి చీరలు సారలు అన్ని కూడా పెట్టి మంచిగా జరగాలని గ్రామానికి కూడా ఆశిస్తున్నాము. కాబట్టి ఈ గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క దేవాలయ కమిటీ సభ్యులకు వాళ్ళు దాదాపు 3 సంవత్సరాలు ప్రతి దానికి వచ్చి చందాలు వసూలు చేసి ఈ విధంగా నూతన దేవాలయం నిర్మించినందుకు ప్రతి కమిటీ సభ్యులకు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇచ్చిన గ్రామ ప్రజలు, రైతులకి, ప్రతి పౌరునికి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు తోచిన కాటికి సహాయం చేసి ఈ దేవాలయ నిర్మాణానికి కృషి చేసినందుకు వాళ్ళకు కూడా ప్రతి గ్రామంలో ప్రతి పౌరునికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఇంత ఘనంగా ఉత్సవం జరుగుతుందంటే ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి సహాయము సహకారము అందించినందుకు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు. నా పేరు శ్రీ ప్రభాకర్ రెడ్డి, నేను లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను కర్నూలులో, ఇదే గ్రామాన్ని. థ్యాంక్ యూ సార్. వాటి పెట్టినట్టు డబ్బులు ఎలా ఇస్తారని చెప్పి డబ్బులు ఎలా నిన్న ఓటు ఇచ్చినాను. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈరోజు శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ రామాలయం అనేది సల్కాపురం గ్రామంలో వెలిసిన నూతన నిర్మాణం చేయించడానికి ప్రతి ఒక్కరు సహకరించినారు. గ్రామస్తులైతేనే, ఇతర గ్రామస్తులైతేనే, ఈ కర్నూలులో కూడా టౌన్లో చాలా మంది కూడా సహకరించినారు. కావున ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలోని అందరూ కూడా ఆడపడుచులను పిలుచుకొని రేపు దేవస్థానాలు వచ్చిన ఆడపడుచులు కూడా ఒడిబియాలు పెట్టి అందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటున్నారు. ఆ సంతోషానికి కృషి ఈ ఆలయ నిర్మాణం కాబట్టి ప్రతి ఒక్కరికి సంతోషంగా ఈ రోజు సల్కాపురం గ్రామస్తులందరూ సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ. నూతనంగా ప్రతిష్ట జరుగుతున్నది. మేమంతా యువకులమంతా కష్టపడినాము. చందాలు ప్రతి ఒక్కరి దగ్గర గ్రామంలో చందా వసూలు చేసినాం, నూతన దేవాలయాన్ని నిర్మించుకున్నాం. కాబట్టి ఈ పండగ వాతావరణంలో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర
జై శ్రీకృష్ణ.